హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద 1 లీటర్ వరకు చిక్కటి పాలు పెట్టేశాను. ఆ తర్వాత మరొక గిన్నెలోకి 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. అలాగే కొంచెం వెనీలా ఎసెన్స్ని కూడా వేసేసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలిపేసి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసేయాలి. ఇక్కడ నేను లీటర్ వరకు పాలు స్టవ్ మీద పెట్టాను కదండి. ఒక 100 ml వరకు ఈ గిన్నెలోకి తీసుకుని కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు ఇక్కడ చూడండి, పాలు ఇలా చక్కగా పొంగొచ్చాయి కదా. ఇప్పుడు మూత తీసి మరికొద్దిసేపు పాలని మరిగించాలి. ఇలా ఈవెన్గా కలుపుకుంటూ ఒక 10-15 నిమిషాల పాటు మరిగించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్వీట్నెస్ కోసం చక్కెరని తీసుకున్నాను. తగినంత చక్కెర వేసి అంతా కూడా కలిపి చక్కెర కరిగే వరకు మరో 5 నిమిషాల పాటు పాలని మరిగించాలి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టిన కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఉండలు లేకుండా మరొకసారి అడుగు నుండి ఇలా కలిపేసి ఇప్పుడు ఈ పాలని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. అంతా కూడా ఒకేసారి వేయకుండా ఇలా ఒక 1/2 వంతు వరకు వేసేసాను. ఇప్పుడు అంతా కూడా కలిపి ఒకసారి అడ్జస్ట్ చేసుకొని మిగతా ఉన్న ఈ కస్టర్డ్ మిల్క్ని కూడా వేసేసి అంతా కూడా కలిపేస్తున్నాను. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని బయట 100 పెట్టి కొనే పని లేకుండా పాలు, పంచదార, కస్టర్డ్ పౌడర్ ఇంట్లో కనుక ఉన్నాయి అంటే అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం కుంకుమ పువ్వుని పాలలో కలిపి వేస్తున్నాను. ఈ కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. అంతా కూడా మరొకసారి కలిపేసి కాస్త చిక్కబడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేయాలి. ఇక్కడ చూడండి, ఇలా చక్కగా మరిగించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చల్లారేపాటికి మరి కాస్త చిక్కబడుతుందండి. ఇలా కలిపి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు పెట్టాము అంటే చల్లగా అయిపోతుంది. ఆ తర్వాత కావాల్సినన్ని ఫ్రూట్స్ వేసుకొని చాలా సింపుల్గా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ చల్లారనివ్వాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది కదా. ఇలా చల్లారిపోయిన తర్వాత మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు పెట్టేస్తున్నాను. 2 అవర్స్ తర్వాత ఇక్కడ చూడండి, ఫ్రూట్స్ ఏమేమి తీసుకున్నాను. ఇంట్లో అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ని తీసుకోవాలి. పుల్లటివి కాకుండా ఇలా తీపి ఉండే వాటిని తీసుకోవాలి. గ్రేప్స్ని 2 రకాలు, అలాగే ఇక్కడ నేను దానిమ్మ గింజలు తీసుకున్నాను. మిగతావన్నీ నట్స్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఇవే తీసుకోవాలని ఏమీ లేదు, మీకు అందుబాటులో ఉన్న వాటిని తీసుకోవచ్చు. ఇలా చల్లారిన తర్వాత ఇలానే సర్వ్ చేసుకోకుండా ఒక్కసారి మిక్సీ జార్లో వేసి 1 నిమిషం పాటు బ్లెండ్ చేసాము అంటే చాలా బాగుంటుంది. ఫ్రూట్ సలాడ్ కనుక ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. బయట 100 పెట్టి కొనే పని లేకుండా ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్లెండ్ చేసిన తర్వాత అంతా కూడా బౌల్లోకి వేసేస్తున్నాను. ఇలా వేసేసి మనం ముందుగా తీసుకున్న ఫ్రూట్స్ అన్నిటినీ వేసేయాలి. అయితే బనానాని ముందే కట్ చేసుకోకుండా అప్పటికప్పుడు కట్ చేసి వేసుకోవాలి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. బనానాతో పాటు యాపిల్ కూడా అంతే. ఈ ఫ్రూట్స్ మిగతా వాటిని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది. ఒకవేళ లేదు అనుకుంటే అప్పటికప్పుడైనా కట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్ని ఫ్రూట్స్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఆ తర్వాత ఇలా వేసేసి సర్వ్ చేసుకునే ముందు మాత్రమే యాపిల్ని అలాగే బనానాని కట్ చేసి తీసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసిన ఈ ఫ్రూట్ సలాడ్ని అప్పటికప్పుడు పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. సమ్మర్లో చాలా రుచిగా కూడా ఉంటుందండి. చూశారు కదా, చాలా సింపుల్గా, ఎక్కువ హడావుడి లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.